హలో అండి. మరొక బ్యాక్ డోరీతో అయితే వచ్చేసానండి. ఒక 3 ఇంచీలు పొడవు వెడల్పున్న డైరెక్ట్ పీస్ అనేది ఒకటి తీసుకోండి. సరేనా? అండ్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ పీస్‌ని డైరెక్ట్‌గా ముందు మామూలుగా జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. జాయిన్ చేసుకొని వచ్చేసిన తర్వాత 5 ఇంచుల పొడుగు, 5 ఇంచుల వెడల్పున్న మరొక క్లాత్ తీసుకొని నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేసి కట్ చేశానో అదే విధంగా మీరు కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని రైట్ సైడు అంటే మనం ఆల్రెడీ మడత పెట్టి కుట్టింది అండ్ ఇప్పుడు 5 ఇంచెస్, 5 ఇంచెస్ చెప్పాను. అది కూడా రైట్ సైడ్ పెట్టుకొని కుచ్చులనేవి వేసుకొని వచ్చేసేయండి. ఫస్ట్ ఈ 2 జాయిన్ చేసేయడం వల్ల మనకేంటంటే కుచ్చులు పెట్టడానికి వీలుగా ఉంటుంది. అందుకని నేను ఏ విధంగా అయితే చూపించానో స్టార్టింగ్‌లో ఒక హాఫ్ ఇంచ్ వరకు ప్లెయిన్‌గా వేసేయండి. తర్వాత నుంచి కుర్చీలు పెట్టుకొని రావడం స్టార్ట్ చేయండి. కుర్చీలనేవి అలా దగ్గరగా అంటే ఇన్ కేస్ మీకు క్లాత్ కనుక తక్కువగా ఉన్నట్టయితే కొంచెం దూరంగా పెట్టుకోండి. క్లాత్ ఎక్కువగా ఉన్నట్టయితే మాత్రం కొంచెం దగ్గరగా పెట్టుకోండి. అండ్ ఇదేంటంటే చీరలోని డైరెక్ట్ పీస్ అనేది తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మనకి జాయింట్లు రాకుండా నీట్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా పైకి తిప్పేసి ఎడ్జ్ కుట్ అనేది వేసుకొని వచ్చేసేయండి. లోపలికి తిప్పేసి ఎడ్జ్ కుట్ అనేది వేసుకొని వచ్చేసేయండి. ఒక స్టెప్ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ స్టెప్‌కి వచ్చేసరికి మళ్ళీ సేమ్ అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ వరకు ప్లేస్ అనేది వదిలేసి మళ్ళీ అక్కడి నుంచి కుచ్చులు అనేవి పెట్టుకొని రండి. ఇది కూడా రివర్స్‌లోనే పెట్టుకొని రండి. ఇప్పుడు నేను ఎలా పైకి పెట్టి కుచ్చులు పెడుతున్నానో దీనికి కూడా సేమ్ అలాగే కుచ్చులు అనేవి పైకి పెట్టుకొని రండి. ఇలా పైకి పెట్టిన తర్వాత ఎడ్జ్ కుట్ అనేది వేసుకొని వచ్చేసేయండి. దీని తర్వాత కుచ్చులు అనేవి కొంచెం క్లాత్ తక్కువ ఉంటే మాత్రం ఇక్కడ నుంచి కొన్ని కుచ్చులు అనేవి తగ్గించండి. అండ్ ఎడ్జ్కి వచ్చేసరికి ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు ప్లెయిన్‌గా వేసుకొని వచ్చేసేయండి. ఇదిగోండి దీన్ని కట్ చేసేసిన తర్వాత రివర్స్ తిప్పండి. రివర్స్ తిప్పి దానికంటే ముందు ఇక్కడ ఏం చేస్తారంటే దారపోగులు అనేవి ఏలబడితే వాటిని నీట్‌గా కట్ చేసేసేయండి. లేకపోతే నీట్‌గా ఉండదండి టాజిల్ అనేది. ఇప్పుడు పైన దీన్ని కూడా చూసుకుంటూ ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేసేయండి. చూడండి దీనికి కూడా ఎడ్జ్ కుట్ అనేది అయిపోయింది. అదేవిధంగా థర్డ్ వన్ కూడా అలాగే వేసుకొని వచ్చేసేయండి. సరేనండి థర్డ్ వన్ కూడా వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఒక 3x3 వెడల్పులో పొడుగు వెడల్పులో ఒక 3 పీసెస్ అనేవి తీసుకోండి. తీసుకొని ఎప్పుడు సమోసా ఎలా పెట్టి కుడతామో అలా ఒక 3 ఏమో థ్రెడ్స్ తీసుకోండి. ఒక 5 ఇంచ్ వెడల్పు పొడుగులో తీసుకోండి. తీసుకొని ఆ 3కి ఈ 3 అనేవి జస్ట్ ఇలా సమోసాలాగా మడతపెట్టి కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత ఆ మూడింటిని కూడా ఇలా మెయిన్ క్లాత్ మీద నేను ఎలా పెడుతున్నానో ఒక్కసారి గమనించండి. గమనించి జాయింట్ అయితే చేసేసేయండి. జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు డోరీని ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకున్న దాని మీద పెట్టేసి స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. నేను చెప్పిన దాని ప్రకారం ఫాలో అయిపోండి. ఇలాంటివి ఎప్పటికప్పుడు మీకు వీడియోలు పెడుతూ ఉన్నాను. చిన్నపిల్లల డ్రెస్సులు, పెద్దవాళ్ళ బ్లౌజులు ఒకటి అని కాదండి, అన్నీ చాలా పార్టీ వేర్, డిజైనర్ వేర్ పెడుతున్నాను. ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి. నేను చెప్పే విధానం నెక్స్ట్ నేను కుట్టే డిజైన్ మీకు కనుక నచ్చినట్లయితే